అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము. మరి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. ఆమేన్. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. ఇక్కడ చక్కటి మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నేడు నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారని చెప్తాను. ఈరోజు ఎవరికి స్నేహితులుగా ఉన్నాము? దేవునికి స్నేహితులుగా ఉండాలని ఇష్టపడితే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ నువ్వు చేసిన ఎడ, దేవుణ్ణి ప్రేమించిన ఎడల, తల్లిదండ్రులను ప్రేమించిన ఎడల, దేవునితో సహవాసం చేసిన ఎడల, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించిన ఎడల, నీవు దేవునితో మరి ఐక్యపరచబడిన ఎడల ఆయనకి ఎలా ఉంటావంటే స్నేహితుడు అవుతావు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. దేవునికి స్నేహితుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? చాలా మంది కూడా దేవుని కంటే లోకానికి స్నేహితులుగా ఉంటున్నారు, పాపానికి స్నేహితులుగా ఉంటున్నారు. చాలా మంది స్నేహితులు అనేటువంటి వారు ఎంతో మంది లోకంలో ప్రాణాలు తీస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునికి వైరం అని చెప్తా ఉన్నాడు. మరి చాలా మంది మనుషులకి స్నేహితులుగానే ఉంటున్నారు. మరి రకరకాల వాటికి రకరకాల వాటితో స్నేహం చేస్తున్నారు. కానీ మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి, మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవునికి స్నేహితులుగా ఉండలేకపోతా ఉన్నారు. అబ్రహాము గురించి దేవుడు అన్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడు అంటా ఉన్నాడు. దేవునికి స్నేహితుడుగా బ్రతికారు. చాలా మంది భక్తులు దేవునికి స్నేహితులుగా ఉన్నారు కాబట్టి వారు అంతగా ఆశీర్వదించబడ్డారు. చాలా మందికి మరి చాలా మంది కూడా ఈ యొక్క స్నేహితులు దినోత్సవం అని వస్తుంది, ఫ్రెండ్షిప్ డే. చాలా మంది ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు, స్నేహితులను పిలుస్తున్నారు, స్నేహితులతో కలిసి ఎంతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి స్నేహితులు కలుస్తున్నారు, మరి రకరకాల వాటి దగ్గరికి వెళ్తా ఉన్నారు, రకరకాల వాటికి స్నేహితులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ లోక స్నేహితులు వాళ్ళకేమి ఇవ్వరు, కానీ అవసరమైతే మన దగ్గర ఉన్న వాటి అన్ని వాడుకుని మనల్ని వదిలేస్తూ ఉంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు మనకి స్నేహితుడు కాబట్టి మరి ఆ స్నేహితుడైతే మన కొరకు ప్రాణం ఇచ్చాడు, మన కొరకు తన సర్వాన్ని మనకి సమర్పించాడు. యవనస్తులు ఈరోజు చాలా మంది స్నేహం అంట, స్నేహితులు అంట రకరకాల వాటికి బానిసలు అయిపోతా ఉన్నారు. స్నేహం వారిని ఎంతవరకు తీసుకువెళ్ళిపోతా ఉంది. మరి నీవు లోకానికి, పాపానికి, రకరకాల వాటికి స్నేహితులతో కలిసి జీవిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. వీరందరికంటే నువ్వు దేవునికి స్నేహితుడుగా ఉంటే మంచిది. కాబట్టి దేవునికి స్నేహితుడుగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని నువ్వు గైకుంటే దేవునికి నువ్వు స్నేహితుడు అవుతావు. దేవునికి స్నేహితుడిగా బ్రతకాలని ఆశపడుతున్నావా? దేవునితో స్నేహం చేయాలని ఆశపడుతున్నావా? దేవుని ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడుగా నువ్వు చేసుకుంటున్నావా? నీకు ఏదైనా బాధ కలిగితే, ఏదైనా శ్రమ కలిగితే గబగబా నీ క్లోజ్ ఫ్రెండ్స్ మరి క్లోజ్గా ఎవరికైతే ఉంటావు వారి దగ్గరికి వెళ్ళి నీ బాధ అంతా వినిపించుకుంటావు. కానీ మరి అంత క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్, స్నేహితుడు నీ బాధ వింటాడు కానీ నీకు సహాయం చేయలేడు. నీ బాధను నువ్వు చెప్తా ఉంటే నీతో స్నేహం చేయటం మానేస్తూ ఉంటాడు. నీకు ధనం ఉంటే స్నేహం చేస్తాడు, నీకు అందం ఉంటే స్నేహం చేస్తాడు, నీకు ఆస్తిపాస్తులు ఉంటే స్నేహం చేస్తాడు. కానీ మనం ఆరాధించే దేవుడు నీకు ఏది లేకపోయినా ఆయన నీతో స్నేహం చేస్తా ఉన్నాడు. ఎవరికైనా సాధ్యమేనా మరి అలా చేయటము? చాలా మంది లోకం ఉన్న వాటిని బట్టి మనతో స్నేహం చేస్తారు. కానీ మన దగ్గర ఏమి లేకపోయినా సరే, అంతస్తు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా మనతో స్నేహం చేసేటువంటి గొప్ప
దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకా ఎందుకు స్నేహితులు అంటే స్నేహాలు వెంటబడతా ఉన్నాం. స్నేహం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోతా ఉన్నావు. ఈ లోక స్నేహం కొరకు పరుగులెడతా ఉన్నావు. ఇకనైనా సరే దేవుని నువ్వు స్నేహితుడుగా చేసుకో. ఆయనకి నీవు స్నేహితుడు అవ్వు. దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవునికి మనము స్నేహంగా బ్రతకాలంటే ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు గైకొన్న ఎడల ప్రభుకి స్నేహితుడుగా బ్రతుకుతావు. మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఏదైనా స్నేహాన్ని కలిగి ఉన్నావా విడిచిపెట్టేసాయి. వ్యర్థమైన స్నేహములను విడిచిపెట్టేసి ప్రభుతో స్నేహం చేయి. ఆయనతో స్నేహం చేసిన నీకు మేలు కలుగుతుంది. యోగ భక్తుడు అదే మాట చెప్తాను, ఆయనతో సహవాసం చేసిన ఎడల నాకు మేలు కలుగుదని చెప్తా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో స్నేహం చేసిన ఎడల మనం ఏమి నష్టపోం, మనకు మేలే కలుగుతుంది, మనకు ఆశీర్వాదాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి ఏ స్నేహంలో ఉన్నావో, ఏ స్నేహితుల మధ్యలో ఉన్నావో నువ్వు బయటకు వచ్చి ప్రభుతో స్నేహం చేయి. ఆయనే నీకు సహాయకుడుగా ఉంటాడు. ఆయనే నీకు మంచి స్నేహితుడు. అట్టి స్నేహాన్ని చేయాలని ఆశపడుతున్నావా? వాక్యాన్ని చదువుకో, ప్రార్థన చేయి, ఆయనతో సహవాసం చేయి. ఆయనతో నువ్వు స్నేహితుడుగా ఉండటానికి ఆయన్ని ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్నేహితుడు అయి ఉండు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, మీరు నాకు స్నేహితులై ఉండమంటున్నావు ప్రభువా. నువ్వు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మీ నా స్నేహితులు అంటున్నారు తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరు కూడా నీకు స్నేహితులుగా బ్రతకటానికి సహాయమును దయచేయండి. లోకానికి పాపానికి స్నేహితులుగా ఉంటున్నామేమో ప్రభు, వాటిని విడిచిపెట్టి నీతో స్నేహం చేసే అనుభవం అందరికీ దయచేయండి. నీతో సహవాసం చేసేటువంటి అనుభవము కూడా మాకు ప్రభు, మా కుటుంబాలకు, మా బిడ్డలందరికీ కూడా అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి జీవితంలో మీరే స్నేహితుడై మీరే వారికి సహవాసంగా ఉండమని ప్రభు, ఇదిగో తండ్రి నాయన, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒక్కసారి మీ అందరికీ నా వందనాలు.